మీకు మీరుగా స్వాధ్యయనం చేయండి, మత గ్రంథాలని పరిశీలించండి. ఎందుకంటే ఒక పెద్ద నిర్ణయం మీరు తీసుకోబోతున్నారు. మీ పూర్వీకుల దగ్గర నుంచి, తరతరాల దగ్గర నుంచి మీకు వారసత్వంగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం, కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు మనకు ఉన్నాయి. ఈ సంస్కృతిని మనకి అందించడానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు, ధన మాన ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళ యొక్క ఆ సంస్కృతిని మనకి ఈరోజు అందించడం, వారసత్వంగా అందించడం జరిగింది. కాబట్టి దీన్ని తోసిపుచ్చేసి మరొక చోటకి వెళ్ళాలి అనే ఒక నిర్ణయం తీసుకునే ముందు కొంత పరిశీలన చేయండి అనే విషయం మాత్రం మనం ప్రధానంగా చెప్తున్నాం. నిజంగా నేను ఒక మతంలో ఉన్నాను, ఆ మత విశ్వాసాన్ని నేను అనుసరిస్తున్నాను, వెళ్తూ ఉన్నాను, వేరే మతానికి సంబంధించిన వ్యక్తిని అనుకుందాం. కానీ ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలనే ఒక సందిగ్ధ వాతావరణం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది, అది ఏ మతంలో ఉన్న వాళ్ళకైనా సరే. అట్లా ఉన్నవాళ్ళు, ఇతర మతాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? శివశక్తి ద్వారా వాళ్ళకి ఏదైనా ఈ అంశానికి సంబంధించి హెల్ప్ చేయాలనుకుంటున్నారా?